10 ఏళ్లలో బారసా సర్కార్ చేసిన అప్పు 8,21,651 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1.77 లక్షల కోట్లే. గత ప్రభుత్వ రుణాలు తీర్చేందుకు 2,08,681 కోట్లు చెల్లించాం. అడ్డగోలుగా అప్పులు చేసిన కేసీఆర్ చర్చకు రావాలి. బట్టి విక్రమార్క ఏమంటుందంటే 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మొత్తం 8,21,651 కోట్లు అప్పు చేసిరని బట్టి విక్రమార్క అంటుండు. అయితే దీనికి కేసీఆర్ చెప్పిన వివరణ ఏంటంటే, జపాన్ అప్పు చేయలేదా అండి? జపాన్ అప్పు చేసింది, ఈరోజు సుప్రీం పవర్గా ఉంది. జపాన్ మాదిరిగా మనం కూడా అభివృద్ధి చెందుతాం. ఈరోజు తెలంగాణ జపాన్ తోటి పోటీ పడుతుంది, చైనా తోటి పోటీ పడుతుంది. ఏతులు చెప్పిండు. FRBM యాక్ట్ ఉంటుంది. ఇట్లనే రాష్ట్రాలు మితిమీరిన అప్పులు చేస్తాయని అటల్ బిహారీ వాజ్పేయి గారు FRBM యాక్ట్ తీసుకురావడం జరిగింది. కొన్ని పరిమితులు ఉంటాయి, ఇంత పర్సెంటేజ్ కంటే ఎక్కువ అప్పులు చేయకూడదని ఉంటాయి. FRBM యాక్ట్ ఉందని తెలిసి FRBM పరిధిలో కొన్ని అప్పులు తీసుకుండు. అంటే 3,21,000 కోట్లేమో FRBM పరిధిలో అప్పులు తీసుకుండు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు. కాళేశ్వరం కట్టడానికి భగీరథ మిషన్ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ అని ఒకటి, భగీరథ కార్పొరేషన్ అని ఒకటి ఓపెన్ చేసి అవి ప్రజలే కడతారు, రైతులే రుణాలు చెల్లిస్తారు, రైతులే పన్నులు కడతారని ఆ కార్పొరేషన్ల పేరు మీద కాళేశ్వరానికి ఒక 80,000-90,000 కోట్లేమో అప్పు తీసుకుండు. అలాగే మిషన్ భగీరథకు కొన్ని కోట్లు అప్పు తీసుకుండు. పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇవన్నీ బట్టి విక్రమార్క చెప్తుండు. అలాగే వీళ్ళు కొన్ని 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చెల్లించారంట. అయితే ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉందా? కొన్ని ఎక్కువ వడ్డీకి తీసుకున్నాయి కూడా మేము దాన్ని రీస్ట్రక్చర్ చేసినాం, రీస్ట్రక్చర్ చేసి తగ్గించినాం ఆ వడ్డీ రేట్లను కూడా అని చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 1,77,000 కోట్లు మాత్రమే అంట. ఇదే రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక 10 సంవత్సరాల పాటు నడిపిండు. వాళ్ళు అయితే మేనిఫెస్టోలో పెట్టిర్రో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించిండు. ఈరోజు 3,24,00,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ రైతులకి, ప్రతి కారుకి రైతు బంధు, రైతు భరోసా ఇవ్వడానికి నిధులు ఎందుకు ఉండట్లేవు? 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఈ అప్పులు దోపిడీపై చర్చకు ఎందుకు సిద్ధపడరు? శాసనసభలో చర్చకు రావాలి. మా ప్రభుత్వం ప్రతి పనిని పారదర్శకంగా చేపడుతుంది. ప్రతిపక్ష నేతగా నేను ఒక్కరోజు కూడా శాసనసభకు గైహాజరు కాలేదని బట్టి విక్రమార్క చెప్తుర్రు. ఇది మాత్రం వాస్తవం. అవునన్నా కాదన్నా నీకు ప్రజలు ఓ తీర్పిచ్చిర్రు. 10 సంవత్సరాలు పరిపాలించినావు, ఇంకా ప్రతిపక్షంలో కూర్చోమని లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ కూర్చుని నీకు అప్పచెప్పారు. నువ్వేం చేయాలి? ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత నీకు మాట్లాడే అవకాశం వస్తుంది. అలాంటిది చర్చకు పోకుండా, అసెంబ్లీకి పోకుండా నీ జీతం ఆగుతుందని ప్రతి 6 నెలలకోసారి వచ్చి సంతకాలు పెట్టిపోవుడు, ఈ హైడ్రామాలు, వచ్చిన రోజు వార్త, రాకుంటే వార్త, నా పిఆర్ని మెయింటైన్ చేసుడు, టీఆర్పీల కోసం డబ్బులు ఇచ్చుడు ఛానళ్ళకి, ఇదంతా కొంత ఆలోచించాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న ఉద్యమ సమయంలో మంచిగా పనిచేసినావు, అధికారంలో ప్యాలెస్లో ఉండి రాజకీయాలు నడిపినావు, గడిల నుంచి రాలేదు. సచివాలయానికి పోవు, మంత్రిమండలి మీటింగ్ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉంటుందో ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా నీ ఫామ్ హౌస్కి వచ్చి క్యాబినెట్ మీటింగ్ జరిగేది. ఇలాంటి దొరపోకడ ఉండడం కారణంగానే 10 సంవత్సరాలు చూసిన ప్రజలు నేను ఇంట్లో కూర్చోబెట్టారు. నీకు ఆ ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో అది అప్పచెప్పినప్పుడు నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈరోజు మూసి సుందరీకరణ పేరుతోటి పేదల ఇల్లు కూలగొడుతుంటే, హైడ్రా పేరుతోటి పేదల ఇల్లు కూలగొట్టుకుంటా మానసిక ఆనందం రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పొందుతుంటే నువ్వు వచ్చి ఎందుకు బయట ప్రశ్నించవు? అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించవు? ఎవరైనా యువకులు ఆవేశంతో యూట్యూబ్లో వీడియోలు చేసి అన్నా నువ్వు ఎక్కడున్నావు అన్నా అని అంటే కత్తి ఆన్ చేతిలో పెడితే యుద్ధం నన్ను చేయమంటారు అని అంటావు. అంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా? నువ్వు సామెతలు చెప్పుకుంటే ఇంకెంత కాలం గడుపుతావు? ఒకసారి ఆలోచించుకోవాలి. నీకు అప్పచెప్పిన బాధ్యతని నిర్వర్తించాలి కనీసం. ఇక నిన్న మనం చూసినాం. మొన్న ఇదంతా హై డ్రామా. ఈయన ఛాలెంజ్ చేస్తాడు, ఆయన ఛాలెంజ్ చేస్తాడు, ఎవరికాడికి ఎవరు పోరు, మధ్యలో పోలీస్ వలయం ఉంటుంది.